జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాన్న అత్తయ్య వాళ్ళు రంగమ్మ గారింటికి ముహూర్తం పెట్టుకోవడానికి వెళ్లారు. ఇంకా రాలేదు. ఏమైందో ఏంటో. ఆవిడేమన్నా మళ్ళీ మెలిక పెట్టిందా? నమస్తే, మంచిగున్నారా? ఏంటి ఇలా వచ్చారు? ఎలా మీ చెల్లి గాజులు ఇస్తానందిగా, అందుకే తీసుకోవా నీకు వచ్చిన. అత్తయ్య తను వేరే పని మీద బయటికి వెళ్లారు. మీరు వెయిట్ చేయండి, వస్తారు. ఎట్లా గాజులు అయినాయా? అయినట్టే ఉన్నాయి. తను వచ్చాక చెప్తుంది. మీరు వెయిట్ చేయండి. వాళ్ళు వచ్చేస్తున్నారు. హేమా, ముహూర్తం ఖరారైంది. తాంబూలాలు మార్చుకోవడం కూడా అయింది. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టడమే. పెళ్ళి ఎవరికండి? గాజుల కోసం వచ్చావా? అంతానే కదా, ఇంకేం పని ఉంటుంది? ఉండు, తీసుకొస్తాను. అయినాయా? కానిదే తెచ్చిస్తానని ఎందుకంట? మాట అంటే మాటే. ఉండు, తీసుకొస్తాను. ముహూర్తము పెళ్ళి అంటుర్రు, ఎవరిదండి? మా హేమకి పెళ్లి కుదిరింది. పెండ్లా? గట్లయితే బట్టలు బంగారం చాలా కొనాలి కదా. అవును, కొనాలి కదా మరి. మరి గట్లయితే పట్నంలో నా దోస్తుకి బట్టల దుకాణం ఉంది. 25% డిస్కౌంట్ ఇప్పిస్తాను. 25% డిస్కౌంట్ ఇప్పిస్తావా? అవు. 25 వద్దు, 50 వద్దు గాని ఎదిగోండి మీ గాజులు. వద్దంటావేంటి కుందనా? 1,00,000కి 25,000. అత్తయ్యా, అవన్నీ కాని పనులు కాని వదిలే. డిస్కౌంట్ తగ్గించే మాటలని నమ్మకు. నిజంగానే ఇప్పిస్తా. అబ్బా, ముందు నువ్వు గాజులు చూసుకో. అరే మస్తు ఉన్నాయి. ఇదిగో, అన్నమాట ప్రకారం 4 గింతలు మజూరి. చూసావా కుందనా, తను చెప్పిన మాట ప్రకారమే 4 గింతల మజూరి ఎక్కువిస్తున్నాడు. గంతనే. ఎవరైనా మంచి కోరి సాయం చేస్తామంటే నమ్మరు చిన్నమ్మా. చిన్నమ్మనా? మంచి మనుషులను కలుపుకపోవడం నా అలవాటు. అయినా ఊళ్ళల్లా వరుసలు పెట్టి పిలుచుడు అలవాటే కదా. నువ్వు అత్త అని పిలుస్తలేవా? మా మేనత్త. మరి నేను చిన్నమ్మని పిలుచుడు తప్పేం కాదుగా. ఏం చిన్నమ్మా, తప్ప? ఏం కాదులే నాయనా. పైసలు తీసుకో. ఎక్స్ట్రా ఏమొద్దు, మజూరి మాత్రమే ఇవ్వు. అన్న టైంకి ఇస్తే ఎక్కువ ఇస్తా అన్నాం కదా. నేను వద్దంటున్నాను కదా, తీసుకో. చూడు, కష్టానికి తగిన ఫలితం ఆశించడం న్యాయం. ఆశకి పోయే మనుషులం కాదు. ఇక వెళ్ళు. వస్తానండి. వెళ్ళొస్తా చిన్నమ్మా. సిటీలో తక్కువ రేటుకే బట్టలు బంగారం ఇప్పిస్తానన్నావుగా. మీ కోడలు వద్దంటుంది కదా. అది చిన్నపిల్ల, దాని మాటలేం పట్టించుకోకు. నువ్విప్పించు బాబు. అయితే నడురు మళ్ళా. నేను సిటీకి పోతున్నా. నువ్వు కూర్చో బాబు, నేనిప్పుడే వచ్చేస్తాను. ఏమా, ఆ అబ్బాయికి టీ తీసుకొచ్చివ్వు, వెళ్ళు. చిన్నమ్మ చాలా మంచిది. డిస్కౌంట్ ఇప్పించకపోవాలి, అప్పుడు చెప్తా. చూస్తావుగా, నేనేందో మీకే తెలుస్తుంది. నువ్వు పోయి జల్దీనరా పో.
మీరు నడువురు సినిమా, సిటీ మొత్తం చూసుకుంటా షాపింగ్ చేద్దాం. హలో, హ. మీ చిన్నమ్మకి సిటీ మొత్తం చూపించాలంటే మా అక్క పెళ్లి తర్వాత తీరిగ్గా మీ చిన్నమ్మని తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తం చూపించండి. ఇప్పుడు కాదు. ఇక అట్లానే. పదండి. ఆటోవాన్ని అందమైన రూట్ గాని భయ్యా ఆటో బంద్ చేసి ఆటో తీస్తావా? రండి సార్ రండి. నేను ఉన్నిందే ప్రజాసేవకి. రేట్ ఫిక్స్, రూట్ ఎందుకు కన్ఫర్మ్ చేయండి. మిమ్మల్ని ఎక్కడో చూశానే. ఏంది భయ్యా గట్లా చూస్తున్నావు? గుర్తు రావట్లేదు సార్. మాటికి మీది గుర్తుకొచ్చే మొహం సార్. ఇంతకు ముందు ఎక్కడో చూశాను సార్. వీడెవడో నా కొంప ముంచేటట్టున్నాడు. భయ్యా నువ్వు ఉండేది హైదరాబాద్లా, నేనుండేదేమో సదాశివపేట్లా. నువ్వు చూసే ఛాన్సే లేదు. నాకు డబుల్ యాక్షన్ గిట్ల ఎవరు లేరు, కానీ నువ్వు ముందు బండిది. లెఫ్ట్ టర్ని, ఆ? రైట్ టర్ని. ఇంత ముందు ఎక్కడో చూశాను సార్. ఎక్కడో చూశాను. ఇది ఫిక్స్. ఎప్పుడు ఎక్కడ అనేది గుర్తు రావట్లేదు సార్. నువ్వు ఇట్లానే యాడ్ చేసుకో, మేము వేరే ఆటోలో అవుతాం. నువ్వు రాసినమ్మా. భాష, ఈ భాష ఆటో దాటిపోతానికి వీల్లేదు. మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. జర్నీలో మెమరీ ఫిట్ చేసుకుంటా ఫ్లాష్ బ్యాక్ వెళ్తా. ప్రాంకో అని తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడో బుక్ అయి ఉంటావులే. నో మేడం, నీ ఫ్రాంక్ గా చెప్తున్నా. ఈ పేజ్ ఫ్రాంక్ కాదు. హా? మీరు ఎక్కడ మేడం? రండి సార్, రండి. సార్ నిజం చెప్పండి, మిమ్మల్ని ఏడో చూశాను సార్. ఏం తమాషాలు చేస్తున్నావా? చూసింది నువ్వు, ఆత్మర్చింది నువ్వు. నువ్వేడో చూసినావో నన్ను చెప్పమంటావేంది? ఇదిగో బాబు, ముందుకు చూసి ఆటో నడపవయ్యా. సార్ మరుపు అనేది నా మైండ్ సెట్లోనే లేదు. ఫస్ట్ టైం మీ విషయంలోనే. నీ రికవరీ లాపు కానీ ముందు బండి సైడ్ కాపు, షాప్ వచ్చింది. అయ్యో సినిమా, మీరు ఆగుర్రి, నేను ఇస్తాను కదా. వద్దు. అరే నేను ఇస్తానని చెప్పినా, నేను ఇస్తా. మీరు బోరు లోపల బోరు, మీరు బోరి. ఉమ్. సార్ దొరికిపోయారు సార్. మీ పేస్ పాస్ అయింది. గట్లనా? ఏడ చూసినావు? సార్ ఈడ ఆడ ఎక్కడ చూసినా మీ పేసే సార్. రండి రండి సార్, ఈడ ఉంది మీరే కదా సార్. చూడండి ఇంకో సార్, సేమ్ టు సేమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.